హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకి బ్రాండ్ న్యూ నార్త్ ఫేసింగ్ హౌస్ అయితే తీసుకొచ్చాను. మనకి ఫేసింగ్ వచ్చేసరికి 25 ఉంటుంది. అదేవిధంగా మనకి లోపలికి చూసుకున్నట్టయితే 45 ఉంటుంది. టోటల్గా 125 స్క్వేర్ యార్డ్స్లో G+1 నార్త్ ఫేసింగ్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మీకు రెడీ టు మూవ్ గృహప్రవేశానికి రెడీగా ఉన్న ఇల్లు అయితే మీకోసం తీసుకొచ్చాను. ఇక్కడ వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి వాష్ బేసిన్ అవన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం కామన్గా ఒక వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశాను. వాష్రూమ్ పైన మనకి లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు ఒకసారి కిచెన్ కూడా కవర్ చేసి చూపిస్తాను. కిచెన్ అయితే చాలా బాగా రావడం జరిగింది. కిచెన్లోనే మనకి దేవుడి గది కూడా ప్రొవైడ్ చేశారు. అవి కూడా మీకు కంప్లీట్గా కవర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి మన కిచెన్ అదేవిధంగా దేవుడి గది అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ అనేది 1,35,00,000 ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. ప్రైస్ అనేది సిట్టింగ్లో నెగోషియబుల్ అయితే ఉంటుంది. మనకి కంప్లీట్గా మనకి గ్రానైట్ ఫినిషింగ్తో ఈ హౌస్ ఫ్లోరింగ్ అయితే చేయించడం జరిగింది. పార్కింగ్ కూడా చాలా విశాలంగా రావడం జరిగింది. పార్కింగ్లోనే మనకి బోర్ పాయింట్ అదేవిధంగా స్టోరేజ్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. లొకేషన్ హైలైట్స్ చూసుకున్నట్టయితే లొకేషన్ పరంగా ఈ హౌస్ అనేది మన బీరంగూడ అమీన్పూర్ 100 ఫీట్ రోడ్ అయితే శాంక్షన్ అయింది. రీసెంట్గా మనకి బీరంగూడ టు అమీన్పూర్ 100 ఫీట్ రోడ్ అయితే శాంక్షన్ జరగడం జరిగింది. ఆ రోడ్కి చూసుకున్నట్టయితే ఈ హౌస్ అనేది ఎగ్జాక్ట్గా మనకి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా ఈ హౌస్ నుంచి చూసుకున్నట్టయితే మనకి గచ్చిబౌలికి వచ్చేసరికి 16 కిలోమీటర్ డిస్టెన్స్. అదేవిధంగా మనకి హైటెక్ సిటీకి చూసుకున్నట్టయితే 18 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది. అదేవిధంగా చందానగర్ బస్ స్టాండ్ నేషనల్ హైవే 65 చందానగర్ బస్ స్టాండ్కి ఎగ్జాక్ట్గా 6 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. మెయిన్ ఎంట్రన్స్లో ఉన్న గుమ్మాలు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా ఇండియన్ టేక్ అయితే యూజ్ చేయడం జరిగింది. మనకి విండోస్ ఏవైతే ఉన్నాయో విండోస్ అయితే కంప్లీట్గా మనకి యూపీవీసీ విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దానికే విత్ మెష్ అదేవిధంగా గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ అనేది 1,35,00,000 ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. ప్రైస్ అనేది సిట్టింగ్లో నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఈ ప్రాపర్టీ మీద మనకి అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ వచ్చేసరికి ప్రాపర్టీ మీద అప్ టు 80% లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మున్సిపల్ పర్మిషన్ విత్ LRS పెయిడ్తోని ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకు కామన్గా ఒక వాష్రూమ్ అనేది అవుట్ సైడే ప్రొవైడ్ చేయడం జరిగింది. అది కూడా మీకు చూపించాను కదా ఫ్రెండ్స్. ఒకసారి మనకి హాల్ ఏరియా చూసుకున్నట్టయితే చాలా విశాలంగా రావడం జరిగింది. మనకే ఇక్కడ వచ్చేసరికి దేవుడి గది అదేవిధంగా మనకి కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కిచెన్ బ్యాక్ యార్డ్లో కూడా మనకి ఒక ఎంట్రన్స్లో సౌత్ ఫేసింగ్లో ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడే మనకి వాష్ ఏరియా అవి ఇవి మనకి అన్ని వాషింగ్ మిషన్ ప్రొవిజన్ అన్నీ ఇక్కడే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఇంటి ముందు రోడ్ చూసుకున్నట్టయితే ఇంటి ముందు ఆల్మోస్ట్ మనకి 30 ఫీట్ వైడ్ రోడ్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వెంచర్లో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.